విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనం 2 రోజుల నుంచి కూడా ట్విట్టర్లో చూసినా లేకపోతే మీడియాలో చూసినా ఏబిఎన్ రాధాకృష్ణ వర్సెస్ విజయ్ సాయి రెడ్డి. ఎందుకంటే అవును. ఏబిఎన్ రాధాకృష్ణ ఏదైనా సరే కొండ బదులు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అటు జగన్ ఉన్నా లేకపోతే కేసీఆర్ ఉన్నా మోడీ ఉన్నా డి అంటే డి అంటాడు. అలాంటి అవును. రాధాకృష్ణతో లోపాయికారి రాజకీయాలు చేసే విజయసాయి రెడ్డి ఎందుకు పెట్టుకుంటున్నాడు? అండ్ విజయసాయి రెడ్డి అంటే ఒక్కరితో కాదు కదా, విజయసాయి రెడ్డి ఎప్పుడు చూసినా సరే ఎవరో ఒకరిని చాలా దిగజారున భాషలో ట్వీట్లు వేస్తూనే ఉంటాడు. సో నిన్న అవును. వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో కూడా రాధాకృష్ణ గారు ఒకటి క్లియర్ గా చెప్పారు. నువ్వు పచ్చి సిగ్గుగా లేకుండా ట్వీట్లేసి తర్వాత వచ్చి నువ్వు పడే లాలూచీలు నాకు తెలియవు అనుకున్నావా అని ఈయనంటే, నువ్వు ఉమ్, ఎవరెవరిని ఎంతెంత బ్లాక్మెయిల్ చేసావో నాకు తెలియదా, నీ ప్రస్థానం ఏంటో ఉమ్. నాకు తెలియదా, అది అని చెప్పి ఆయన మొదలెట్టాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వస్తుంది సార్? అసలు నాకు అర్థం కాల. అంటే ఏబిఎన్ రాధాకృష్ణని అటాక్ చేయాలని విజయసాయి రెడ్డికి ఎందుకు అనిపించింది? ఎందుకంటే విజయసాయి రెడ్డి లాగా మాట్లాడితే మీరు నేనైనా సరే మాట్లాడతాం. సో రాధాకృష్ణ మాట్లాడే దాంట్లో ఉమ్. తప్పు ఉండదు. కానీ విజయసాయి రెడ్డి ఎందుకు ఎప్పుడు ఎవరో ఒకరిని అలా కెలుక్కుంటా ఉంటాడు? ఆ, యాక్చువల్ గా వాళ్ళ మోటోనే అది. ఉహుం, ఎవరినైనా ఒకళ్ళని కాళ్ళబేరానికి తెప్పించాలి అని అంటే వాళ్ళ మీద అటాక్ మొదలు పెడతారు. దాని తర్వాత వాళ్ళతోటి బేరాలు పెడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టీవీ 5, ఏబిఎన్, ఈటీవీ, ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు ఇన్ని మాటలు మాట్లాడి వాళ్ళని బ్యాన్ చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 నుంచి 24 దాకా లేకుండా చేసేద్దామని అనే ఉద్దేశాలు మనం ఫస్ట్ రోజు నుంచి చూసాం కదా. ఉహుం, అయినా కూడా వాళ్ళతోటి ఏదో ఒక టైంలో బేరానికి రండి అని పిలుపు ఉంటది వాళ్ళకి. వాటన్నిటిని కాదనుకొని వాళ్ళు నిలబడి ఉండాలి 5 సంవత్సరాలు. ఏమున్నా సరే జగన్మోహన్ రెడ్డిని మనం ఎదిరించి పోరాడాలి. ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి మన ముందు ఓడిపోవాలి తప్ప మనం కాదు. మీడియా అతని ముందు ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా మీడియా లేకుండా చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాతనే హెక్టిక్ గా జగన్మోహన్ రెడ్డి మీద అటాకింగ్ మొదలు పెట్టారు. ఆ అటాకింగ్ మొదలు పెట్టినప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ తిరిగి అటాక్ చేయటం, మళ్ళీ కావాలని వాళ్ళ వాళ్ళ దగ్గరికి రాయబారం వెళ్ళటం. జ విజయసాయి రెడ్డి ఎన్ని ట్వీట్లు వేస్తాడో ఆ ట్వీట్ వేసిన ప్రతిసారి ఆ వ్యక్తుల్ని కలుస్తాడని రాధాకృష్ణ మనం చెప్పలేదా? అవును. అట్నే రాధాకృష్ణ కూడా అన్నాడు. ఆ విజయసాయి రెడ్డి, నువ్వు నా ఇంటికి వచ్చావా, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చావు, మొత్తం బయట పెట్టమంటావా, డిబేట్కి వస్తావా, సవాల్ ఎక్కడ పెట్టుకుందాం, డిబేట్ ఢిల్లీలో పెట్టుకుందాం అని అడిగాడా? మరి ఏదన్నా ఒకటి చేయదలుచుకున్నప్పుడు డిబేట్కి వెళ్ళొచ్చు కదా. ఆ డిబేట్ విషయంలో మాత్రం ఏం మాట్లాడదు చూడండి, దానికి ఏమి రెస్పాన్స్ ఉండదు. ఆ ఉహుం, డిబేట్కి వెళ్ళిపోతే మళ్ళీ మొత్తం అంతా ఓపెన్ అప్ అయిపోయింది. ఇది వాళ్ళ స్టైల్ ఆఫ్ మోడ్ అన్నమాట. రెడ్ క్లాత్ చూస్తే ఆ అది ఏదో ఆట ఉంటుంది చూడండి, ఉహుం. బుల్ ఫైట్. బుల్ ఫైట్. ఫ్లైట్ లో రెడ్ క్లాత్ చూసిన బుల్ ఏం చేస్తారు, పరిగెత్తుకుంటా వస్తది. అట్లాగా వీళ్ళు రెడ్ క్లాత్ ఒకటి ఊపుతారు. ఊపినప్పుడు ఆ బుల్ రావాలి, వచ్చింది అనుకోండి, దాన్ని కత్తి పెట్టి పొడుస్తారా లేకపోతే తాడు కట్టి కట్టేస్తారా, అది జరగాలి అంటే ఆ బుల్ రావాలి మన దగ్గరికి. అది కూడా అటాక్ మోడ్ లో గాని ఒక ఆవేశపూరితంగాని వస్తే వీడు ఆలోచనతోటి దాన్ని పడేస్తాడు. ఇలాంటి ఒక ఆలోచన, ఇది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఇది ఫ్యాక్షన్ చేసే వాళ్ళందరూ ఈ టైప్ ఆఫ్ మోడ్ లోనే ఉంటారు. ఆ అందుకోసమనే వాళ్ళు ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారని చుట్టుపక్కల వాళ్ళు ఆ, అప్రమత్తంగా ఫోర్సును పెట్టుకొని తిరుగుతూ ఉండేది, ప్రైవేట్ ఫోర్సులు వీటన్నిటిని. ఒకవేళ వాడు రాకపోతే మనమే ఒక కౌంటర్ వేస్తాము. ఎవడన్నా ఒకడిని వేసేస్తే వాడు వస్తాడు కదా, అప్పుడు మొత్తాన్ని మట్టి పెట్టేయచ్చు అని. ఇలాంటి ఒక ప్రాసెస్ అన్నమాట ఇది. ఇప్పుడు మీడియా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా కూడా గతంలో ఆయన చేసిన పాపాలు కానీ ఆయన చేసిన విధానాలకి ఇబ్బంది పడింది కానీ వీళ్ళు ఎందుకు వదులుతారు? వీళ్ళు మళ్ళీ దాన్ని ఆ, కోతిపుండు బ్రహ్మరాక్షసు లాగా దాన్ని గీకి గీకి మళ్ళీ పుండు చేసి జగన్మోహన్ రెడ్డికి ఏదో రకంగా అసలు ఈ పాలిటిక్స్ నాకు వద్దురా బాబు అని జగన్మోహన్ రెడ్డి అన్న మానేసేయాలా, లేకపోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నిర్ణయించుకుని ఇతను సచిన గెలవనీయం, ఇతనికి ఓటేయం అని అనిపించాలి. అది కదా వీళ్ళ టార్గెట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో ఎంత ప్రమాదం ఉందో వాళ్ళు గ్రహించారు కాబట్టి. లేకపోతే మీడియా మీద అటాక్ ఎందుకండి? అసలు నరేంద్ర మోడీ ఇతని కంటే మహా గొప్ప రాజకీయవేత్త.
మీడియాతో పెట్టుకున్నాడా? మీడియాని ఏం చేశాడు? మొత్తాన్ని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళు అందుకని వాళ్ళకి ఒక పేరు కూడా వచ్చేసింది, గోధీ మీడియా అని. జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని మోడీ చేయలేడా నేషనల్ మీడియాని? ఎందుకని మొత్తాన్ని అదానీ చేత కొనిపించండి, అంబానీ చేత కొనిపించండి, లేకపోతే ఆ అర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ ఆకట్టుకొని వాళ్ళ పక్కనే ఉండేటట్టు చేసుకునివ్వండి, మొత్తాన్ని వాటేసుకొని సంకలో పెట్టుకుంటారు, ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. చిన్నపిల్లాడికి చందమామ రావే అని ఆ గోరు ముద్దలు తినిపిస్తానికి అమ్మ చందమామ చూపిస్తానికి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అలా కూర్చోబెట్టుకుంటారు. ఎందుకంటే మీడియా ప్రభావం అట్లాంటిది, ఫోర్త్ ఎస్టేట్. అందుకే అనేది దాని ప్రజల మీలో వాళ్ళు ప్రభావం ఎంత చూపించగలరని దాన్ని తక్కువ అంచనా వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి ఇదంతా కూడా వాళ్ళ అటాకింగ్ లో భాగమే. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్లానే. ఏదో మొన్న ఆర్కే ఒక మాట కూడా అన్నాడు, నువ్వు కేంద్రంలో ఉన్న పెద్ద నాయకుల దగ్గరికి మీ మీ పార్టీ ఎంపీలు మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ అప్పచెబుతానని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని తర్వాత ముఖం చాటేస్తే విజయసాయి రెడ్డి చేటార్ అని అమిత్ షా అనలేదా అని అన్నాడు. నేను ఇవాళ పొద్దున మన కొండపందల్లో కూడా సేమ్ వీడియో చేశాను. అలా అంటంలో విజయసాయి రెడ్డి సొంత నిర్ణయం తీసుకొని అంటాడా, జగన్మోహన్ రెడ్డి అనిపిస్తే అంటాడా? ఒకసారి ఆలోచించండి. అది నేను అందులో క్లియర్ గా చెప్పిన పాయింట్. జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ద్వారా బేరం పంపించాడు. పంపించి వీళ్ళ డిమాండ్స్ అయ్యో పెట్టారు. ఆ డిమాండ్స్ ఇప్పుడప్పుడే కాదు, కావాలంటే మీ ఎంపీలు మొత్తానికి తీసుకురండి, ఎంపీలందరినీ అయితే చేర్చుకుంటాం అని ఓపెన్ ఆఫర్ పెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీ నాయకులకి మళ్ళీ మధ్య బేరాలు నడిచినాయి. ఏది కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీ నేతృత్వంలో నేషనల్ లెవెల్లో వాళ్ళు ఆ, ప్రభుత్వం పెట్టనివ్వండి, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలోకి రానివ్వండి, ఇన్ని జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తోటి మళ్ళీ బేరాలు నడిపారు. ఎందుకు నడుపుతారండి వాళ్ళు? అలా నడపటానికి వాళ్ళు అవకాశం ఇస్తేనే కదా విజయసాయి రెడ్డి వెళ్ళి నేను తీసుకొస్తాను ఎంపీలందరిని అనేది. బేషరతుగా తీసుకొస్తే తీసుకురా, లేకపోతే లేదు అని అన్నారు అనే కదా ఇప్పుడు ఈయన చెబుతుంది. కాదు, తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం కొన్ని గుర్తు తెచ్చుకుంటే ఆ ఎంపీలందరినీ తీసుకురా అని పర్యవసానంగా కొంతమంది ఎంపీలు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు. బీజేపీ మళ్ళీ టీడీపీ ద్వారా ఈ ప్రయత్నాలు చేపించింది. అంటే వాళ్ళు రాజకీయం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నారు తప్ప, వీళ్ళ అవసరం ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డిని వదులుకునే ఉద్దేశాలు ఏమి లేవు. అలాంటి ఒక పెద్ద హస్తం పైనుండి వీళ్ళకి మళ్ళీ అభయ హస్తం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే మళ్ళీ విజయసాయి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ ప్రయత్నాలు ఎందుకు చెయ్యరు? ఆ ప్రయత్నాల్లో భాగమే మళ్ళీ మీడియాని రచ్చలాగటం, అనునిత్యం వాళ్ళ గురించి చర్చ జరిగేటట్టు చేయటం. లేదనుకో ఈసారి బ్రేక్ చేద్దాం, సరే పాత ఎటు పాత పోయినాయి, మీరు ఇప్పుడు వచ్చారనుకోండి, మనం మనం కలిసి మళ్ళీ మనం బరంపురం అందామని కాకపోతే ఉద్దేశం. ఇది ఇలా కూడా చూడొచ్చా సార్? ఎందుకంటే కొంతమంది కూడా చెప్తా ఉన్నారు, ఎంత మటుకు నిజమో మనకు తెలియదు. బిఆర్ నాయుడికి టీటీడీ పదవి ఇచ్చినాక దానికి కొంచెం ఏబిఎన్ రాధాకృష్ణ కునుకు వహించాడు అన్నారు. అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ కూడా అంతకు ముందు కూడా కొంచెం టీడీపీ మీద కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, కొంచెం ఓపెన్ గానే విమర్శలు చేయిస్తా ఉన్నారు. సో దాంతో ఒక అడ్వాంటేజ్ లాక్కుందామని, సో ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన వైపు లాక్కుందామని, ఇంకా దూరం పెంచుతాము చంద్రబాబుకి అనే రాజీ ప్రయత్నానికి ఏమైనా ఇతను పంపించారా విజయసాయి రెడ్డిని? అట్లాంటి ప్రయత్నం ఏమి కాదు కానండి. ఉమ్, కాకపోతే మీడియా యొక్క అవసరం ఎంత ఉందనే జగన్మోహన్ రెడ్డి కూడా బాగా తెలుసు. ఉమ్, తెలియకేం కాదు. ఎందుకంటే వాళ్ళ మీడియా ఏం ప్రభావం చూపించట్లేదు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకున్నాడు ఫుల్గా. ఇక ఈ మీడియా యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాడు. దీంతో పాటుగా ఇప్పుడు ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి ఒకటేనా ఎక్స్పోజ్ చేస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మీద కావచ్చు, లిక్కర్ షాపుల మీద కావచ్చు, మిగతా అధికారులను అందరినీ తీసుకొచ్చి పేషీల్లో పెట్టుకునే విషయంలో కావచ్చు, ఈనాడులో కూడా వస్తున్నాయి కదా వార్తలు. వాళ్ళేమి బిఆర్ నాయుడికి మళ్ళీ టీటీడీ పదవి ఇచ్చారని వాళ్ళేమన్నా మళ్ళీ వాళ్ళు కూడా ఇదైపోయి చేస్తున్నారా? కాదు.
వీళ్ళ మీద ఉన్న ఒక ముద్ర ఏదో ఉంటుంది చూడండి. గతంలో ఈ 5 సంవత్సరాల పాటు ఎల్లో మీడియా అని వీళ్ళ మీద ముద్ర వేశారే, ఉహుం. ఈ ముద్రను తొలగించుకుంటానికి వీళ్ళు న్యూట్రల్ పాత్ర మేము పోషిస్తున్నాము అని చెప్పే ప్రయత్నం చేయటానికి చేసిన ఇది. దాంతో పాటు ఏంటంటే చాలా మంది ఊహిస్తా ఉన్నారు, చాలా మంది అభిప్రాయం కూడా వెలిబుచ్చుతూ ఉన్నారు. ఏబిఎన్ ఆర్కేకి లాబింగ్ నడవటం లేదు, ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు దీంట్లో కాదు పార్టీ నడుస్తుంది, నారా లోకేష్ నేతృత్వంలో నడుస్తుంది. ఆయన చుట్టూతో ఉన్న క్వార్టరీలోకి ఏబిఎన్ఆర్కే జొరబడలేకపోతా ఉన్నాడు, ఈయన ప్రభావం తక్కువగా ఉంది. అందుకని టీవీ5 బిఆర్ నాయుడికి టీటీడీ ఇచ్చారని అలిగాడు ఈయన. ఇన్ఛార్జీలు చెబుతున్నారు టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తేనే అలిగేవాడైతే ఏబిఎన్ఆర్కే ఎప్పుడో అలిగిపోయేవాడు. వాళ్ళందరిని రాజేస్తున్నారు, నేను ఎందుకుంటానని. అట్లాంటిది కాదు కదా ఇది. ఏబిఎన్ చెయ్యవలసిన వరకు న్యూట్రల్ పనులు కూడా చేయటానికి, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ రామోజీరావు ఈనాడు పరిస్థితి ఏమిటి అనేది ఇంకా ఏం ఫుల్గా డిసైడ్ అవ్వలా. ఉహుం. సేమ్ అలాగనే ఉంటుంది, అదే అంతే ప్రభావవంతంగా నడుస్తుంది, అంతే ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. అలా పోషించడానికి ఇదిగో ఫలానా మనిషి నేతృత్వంలో ఈనాడు నడుస్తుంది అనేది లేదు ఎక్కడ. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆర్కే ఏం చేస్తాడు, అలాంటి ఒక పత్రికని బీట్ చేసి మనం టాప్ లెవెల్కి వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తాడు. అలాంటి ప్రయత్నాలు ఇప్పుడు ఆర్కే విస్తృతంగా వర్క్ చేస్తున్నాడు. ఏపీ స్టేట్ వైడ్ గా, తెలంగాణ స్టేట్ వైడ్ గా ఆయన ప్రభావాన్ని గట్టిగా చూపించడానికి, నంబర్ 1 స్థానంలోకి వెళ్ళటానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇంకా ఎవరికో భజన చేస్తా కూర్చుంటే అది అవుతుందా? ఇక్కడంటే సరే మరి ఈ కూటమికి భజన చేస్తున్నాడు అని అనుకుందాం, మరి తెలంగాణ ప్రజలు ఎలాగ వీళ్ళకి భజన చేస్తే వాళ్ళు పడతారా? లేదు, అక్కడ ఎవరికి భజన చేయాలి? రేవంత్ రెడ్డికి భజన చేయాలా? ఏకకాలంలో ఒక స్టేట్ లోనేమో బీజేపీకి, ఇంకో స్టేట్ లో కాంగ్రెస్ కి భజన చేస్తే పత్రికను ఎవడన్నా నమ్ముతాడా? అందుకని వాళ్ళు న్యూట్రల్ వేని ఎన్నుకున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆ ఎన్నుకున్న దాంట్లో ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే తప్పులనే కదా ఎక్కువగా ఎత్తి చూపించగలుగుతాం. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పుల తాలూకు ప్రభావం ఇప్పుడు ఎంత ఉంది అనే దాని మీద కూడా గట్టిగా వర్కౌట్ చేస్తున్నాడు. అది సప్రెస్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాలు ఇవి. దీనికి పైన ఉన్న బీజేపీ నాయకులు వత్తాసు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీని వాళ్ళు లాయల్ గా పక్కన పెట్టుకోరు, అలాగనని చెప్పి వాళ్ళని వదిలిపెట్టరు. వాళ్ళకి అవసరం ఏ మేరకు ఉందో అంతవరకు చేస్తారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడో ఒక చోట బీజేపీ నుంచి వాళ్ళ మా సపోర్ట్ ఉంటుందిలే మీకు అనే ఏడన్న మాట అనిపించుకున్నాడేమో. ఆయన కూడా హెక్టిక్ గా పనిచేస్తున్నాడు. ఈ మీడియా మొత్తాన్ని అయితే మొత్తాన్ని ఏదో ఒక రకంగా వాళ్ళ మీద అప్పర్ హ్యాండ్ సాధించే ప్రయత్నాలు చేయటం కానీ, లేకపోతే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ గా ఉండే ప్రయత్నాలు, ఈ రెండు తప్ప పార్టీలు ఏం చేయగలుగుతాయండి? మీడియాతోటి ఆ రెండు మాత్రమే చేయగలుగుతాయి. ఆ రెండిటికి ఏదో ఒక దారి కావాలిగా. విజయసాయి రెడ్డి దారి వేస్తున్నాడు, టైల్స్ పరుస్తున్నాడు అనమాట ఆడి దాకా వెళ్ళటానికి. యా. డిబేట్కి రా అని అంటేనే మళ్ళీ ముఖం చాటేస్తారు. ఏం డిబేట్కి వెళ్ళి విజయసాయి రెడ్డి ఢిల్లీలో డిబేట్ చేయొచ్చుగా? నేను ఎప్పుడు వచ్చాను నీ దగ్గరికి, క్వశ్చన్ అడగొచ్చు. ఉహుం. నువ్వు హైడ్రా పవర్ ప్రాజెక్ట్ లో ఇదిగో నువ్వు ఫలానా ఇన్ని కోట్లు బాగా వెనకేసుకున్నావు, దీనికి చంద్రబాబు నాయుడు వత్తాసేడు ఉంది, నీకు ఫలానా అప్పుడు ఈ కాంట్రాక్ట్ నీకు ఇచ్చారు, అది సంతకం పెట్టింది చంద్రబాబు నాయుడే ప్రూవ్ చేయొచ్చుగా. ఏ కదా ఆర్కే అడుగుతున్నాడు. ఢిల్లీకి వచ్చి ప్రెస్ మీట్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూర్చొని మొత్తం ప్రూవ్ చెయ్యి, నువ్వు నిజమో నాది నిజమో తేలిపోయిద్దని. దీని అంతటికి కారణం ఏంటయ్యా అంటే ఇది హిడెన్ ఎజెండాస్ కొన్ని ఉంటాయి. ఆ హిడెన్ ఎజెండా తోటే వాళ్ళు ఏ పనైనా చేసేది. ప్రతి మూవ్ ని పొలిటికల్ మూవ్ గానే వాళ్ళు ప్లే చేస్తారు తప్ప దాని వెనక ఏ ఉద్దేశం ఉండదు వేరే. లేకపోతే ఆర్కే మీద ఎస్పెషల్లీ ఈ రోజున విజయసాయి రెడ్డి ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముంది? అది కూడా చాట భారతం 1/3, 2/3, 3/3 అని 3 ఫేజులుగా ఇచ్చాడు. ఉహుం. అంత సుదీర్ఘమైన ట్వీట్ తోటి ఏం అవసరం వచ్చింది విజయసాయి రెడ్డికి ఏబిఎన్ ఆర్కే మీద?
అంటే అంటే వి- అతన్ని విజయసాయి రెడ్డిది నిజంగా ఒక వింత మనస్తత్వం సార్. మనం కూడా చూసాం అంతకు ముందు కూడా. అంటే చంద్రబాబు మీద, లోకేష్ మీద ఎటువంటి ట్వీట్లు వేసాడో మనం చూసాము. కానీ అదే చంద్రబాబు కలిస్తే వెనకబడి వెనకబడి మాట్లాడటమో మనం చూసాము. సో విజయసాయి రెడ్డి నిజంగా ఒక లాబింగ్ అంటారు చూసారా? అంటే ఒక ఇద్దరి మధ్య డీల్ సెట్ చేయాలనుకోండి, ఆ డీల్ సెట్ చేయడానికి బూట్లైనా నాగడానికి రెడీగా ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళే లాబింగ్లో అవును సక్సెస్ అవుతారు. అవును ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి, నరేంద్ర మోడీకి డీల్ సెట్ చేసింది కూడా ఈయనే కదా. అవును 2019 ఎన్నికల ముందు ఆ, ఎప్పుడు మీడియా సీఎం పిఎంఓకి వెళ్ళినా వెనకదారి గురించి నుంచి పరిగెత్తుకు పారిపోయేవాడు విజయసాయి రెడ్డి ఉంటాడు కదా ఫస్ట్, అవును. మీడియా కళ్ళల్లో పడకుండా ఉండటానికి. ఉమ్, ఏమంత అవసరం వచ్చిందండి ఆ రోజున పిఎంఓలో విజయసాయి రెడ్డికి? ఆ, ఏం పనులు ఉంటాయి అక్కడ? ప్రైమ్ మినిస్టర్కే పెద్ద పని లేదు పిఎంఓలో. ఈయన ఏంది అక్కడ చేసేది? ఆడికి పోయి అదే. ఆ, మీడియా ఎప్పుడు వచ్చినా వెనకదారి గుండా పరిగెత్తుంటాడు. ఉమ్, ఈ రోజు కూడా సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. కూటమిలో ఉన్నారు అన్న పేరే గాని వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా దగ్గర తీసుకొని అందరికి వాళ్ళకి జుట్లు జుట్లు మూడేయాలి, కాళ్ళు కాళ్ళకి షూ లేసులు కట్టేసి పడిపోయేసి ఆ, దాన్ని ఎంజాయ్ చేయాలి. ఇలాంటి ప్రయత్నంలో ఉంటుంది బీజేపీ. అందుకనే నేను ఎప్పుడు చెప్పేది, ఈ బీజేపీలో ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో నడుస్తున్న ఈ బీజేపీలో రాజకీయాలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి తప్ప అవి ఎన్నటికీ ఆగవు అని. యా. చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది డిబేట్. అలాగే వాళ్ళు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ, విజయసాయి రెడ్డిది ఊరికే 2 రోజులు సోషల్ మీడియా అండ్ మీడియాలో హడావుడైనా, లేకపోతే దీన్ని ఏమన్నా కంక్లూజివ్ ఎండ్కి తీసుకెళ్తారో లేదో చూద్దాం రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఒకవేళ ఆయన సీరియస్ గా తీసుకొని నిజంగా చేయాలనుకుంటే చెయ్యొచ్చు. కానీ మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇవన్నీ కూడా ఒక్కోసారి తాటాక చప్పుడులాగా ఉండి తర్వాత సమసిపోతాయి. యా. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.